గుడ్ మార్నింగ్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. కొన్ని కుక్కలున్నాయి, వేటాడమంటే చీల్చి చెండాడుకొస్తాయి. అలాంటి ఒక వ్యక్తి గురించి చెప్పనా? మీ నాన్నగారు చనిపోయి చాలా రోజులైంది కదా సార్. సార్, ముందు నీ డ్యూటీ సరిగ్గా చెయ్యి. వాళ్ళ మైండ్లో ఏదో గట్టి ప్లాన్ వేసుకుని నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్లో దింపారు. ఒకవేళ నువ్వు ఫిలిప్ని నిర్దోషి అని ప్రూవ్ చేసినా అది కేవలం నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే అని స్టోరీ అల్లి వీళ్ళు నీ మీద బ్లాక్ మార్క్ కూడా వేయొచ్చు. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. జరగాల్సిందే. జీవితం ఎత్తాను అనుకున్న అమ్మాయిని నేనే చంపానని చెప్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి అలా మాట్లాడుకురా, నేనున్నాను కదా. కానీ నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి. ఇందులో నీ తప్పంటూ ఏమీ లేదు కదా? లేదన్నయ్య. తర్వాత చేసావని తెలిస్తే నేను నిజంగా తట్టుకోలేను. నీ చేతుల మీదుగానే పెరిగాను కదన్నయ్య, నా గురించి తెలీదా? సరే, నిజం చెప్పావుగా. ప్రపంచం అంతా నిన్ను ఎదిరించినా నేను నీ వైపు ఉంటాను. అతను పిలిచాడనే తను వెళ్ళింది. అతనంటే తనకి ఎనలేనంత ప్రేమ. అయినా మీరు చెప్పినట్టుగా ఫిలిప్ని మీ అమ్మాయి అంతగా ప్రేమించుంటే తనే చేశాడని మీకు ఎలా అనిపిస్తోంది? అతన్ని కాపాడటం మీ డ్యూటీ అయ్యుండొచ్చు, కానీ నా కూతురు సంగతి. అతన్ని మీరు ఎంతగా వెనకేసుకొచ్చినా నేను ఒప్పుకోను. మీ పైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయిగా, దయచేసి మీరు మళ్ళీ మమ్మల్ని కలవటానికి రావద్దు. మీ బాధ నాకు అర్థమవుతోంది. అందరూ కలిసి నింద మోపారు, కానీ ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు. లాజికల్గా ఆలోచిస్తే నిజానిజాలేంటో మీకు తెలుస్తాయి. మీరు వచ్చారు, కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక్క ప్రశ్న అయినా అడిగారా? మీరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు. మీ తమ్ముడి మీద తప్పు లేదని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం రాసుకోవాలనుకుంటున్నారో మీరే రాసుకోండి, మమ్మల్ని ఎందుకండి అడగటం? ప్రశ్నలు అడగటమే ఇన్వెస్టిగేషన్ అని మీతో ఎవరు చెప్పారు? నింద వేసింది మీరే కదా. మీ అమ్మాయి ప్రేమించిన నా తమ్ముడే ఇదంతా చేసుంటాడని. నా తమ్ముడని నేనే సపోర్ట్ చేయటం లేదు. అలాగే తను చనిపోయిన రోజు వాడు పిలిస్తేనే మీ అమ్మాయి వెళ్ళిందని చెప్పారు. నాకు చాలు. దట్స్ ఆల్. పద. సార్.